అలాగే సార్. సో నిన్న మనం అసలు కంపాషన్ దాని యొక్క రెండు రకాలైనటువంటి నేచర్ ప్రకృతి ఎట్లా ఉంటుంది అనేది చూసాం. ఒకటి కామన్ బాండ్ అనేది ఒక మోర్టాలిటీ ఇమ్మోర్టాలిటీ, అంటే చావు పుట్టుకలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎప్పుడు బతికుండేవాళ్ళు వీళ్ళగా ఉన్నటువంటి ఒక కామన్ గా ఉండేటువంటి ఒక బంధం ఏంటి అనేది ఒకటి చూసాం. దాంట్లో మనం డీప్ లెవెల్లో కనుక వెళ్తే, అంటే మన ఆత్మ దర్శనంలో నుంచి ఇంకా కింద అలా లోతుగా కనుక మనం వెళ్ళేటట్లయితే ఇంకా మన లోతుగా వెళ్ళి దాన్ని ఇంకా ఒక విశాలమైన దృక్పథంతో కనుక మనం చూస్తే, కంపాషన్ వచ్చి మన లోతుగా చూస్తే ఇంకా విశాలమైన దృక్పథం మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆ సందర్భంలో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి ప్రతి వాళ్ళు కూడాను మనం నేను అనుకున్నట్టు అందరికీ ఒకటే కామన్ బ్రెయిన్ ఉన్నా కూడా మనం అందరం వాడడం దాన్ని. అంత పూర్తి కెపాసిటీకి మనకున్న బ్రెయిన్ కెపాసిటీ పూర్తిగా వాడడం మనం. కొద్దిగా అంటే ఉన్న బ్రెయిన్ కెపాసిటీలో ఆవగింజలు 66 వంతు కూడా వాడడం. పూర్తిగా మనకున్న ఈ బ్రెయిన్ మెదడు యొక్క కెపాసిటీని వాడాలంటే, ది పవర్ ఆఫ్ మైండ్ అని ఇంతకుముందు మనం బుక్లు దగ్గర చూసాం. దాన్ని కనుక వాడితే అసలు ఈ ప్రపంచంలో కొత్త కొత్త వింతలు విడ్డూరాలు అన్నీ మనం చాలా చేయొచ్చు. మనమే క్రియేట్ చేయొచ్చు, మనమే సృష్టించవచ్చు. ఎవరి దాకా వెళ్ళి నువ్వు ఇదేమి శివలింగం సృష్టించావా, బూడి సృష్టించావా, లేకపోతే నేను ముట్టుకోగానే నీ ఆరోగ్యం బాగైపోయిందా, లేకపోతే నేను ఆరోగ్యానికి ప్రార్థన చేయాలా, ఇవేమీ అక్కర్లా. మన మైండ్ కెపాసిటీని కనుక మనం పూర్తిగా కనుక మనం బయటికి తీస్తే, ఇప్పుడు మన ఆంజనేయ స్వామికి లంకకి వెళ్ళటానికి ముందు ఏ విధంగా అయితే ఆయన గురించి నువ్వు ఇంతవాడు అంతవాడు అని చెప్పారు, ఆ విధంగా మనం కూడా మన మైండ్ కనుక నువ్వు ఇంత అంత అని చెప్పి మన మైండ్ కెపాసిటీని కనుక మనం పూర్తిగా బయటికి తీస్తే మనం చాలా చాలా గొప్ప పనులు చేయొచ్చు అన్నమాట. కాకపోతే మనం మన బ్రెయిన్ మన మెదడుని మనం వాడం. మనం ఎంతసేపు ఆ రొటీన్లో ఉండిపోతాం కాబట్టి బై డిఫాల్ట్ అది జరిగిపోతా ఉంటుంది. ఈ ప్రపంచం అంతా కూడా మనం ఎప్పుడైతే ఆత్మ దర్శనం చేసుకుంటామో, నిన్ను నువ్వు అనేది తెలుసుకుంటామో, అక్కడి నుంచి మిగిలిన వాళ్ళు మనతో పాటుగా కాన్షియస్ లో ఉన్నా లేకపోయినా, ఆ స్కోర్ లో ఉన్నా లేకపోయినా కూడా మనము మన ప్రెజెన్స్, మనం ఉండేదాన్ని, అక్కడ ఉండే దాని యొక్క మన యొక్క గొప్పతనాన్ని, లేకపోతే మన ప్రెజెన్స్ వీరు ఉన్నారు ఇక్కడ మనకి తెలుస్తోంది, ఆయన యొక్క కెపాసిటీ, ఆయన చాలా పెద్ద వాళ్ళు, డబ్బుగా కాదు, ఆధ్యాత్మికంగా చాలా ఎదిగిన వాళ్ళు, ఎక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళతో మనం ఆ, కలవాలి, లేకపోతే మనం జాగ్రత్త దూరంగా ఉండాలి, ఏదో సమ్ క్లీనింగ్ మనం ఉన్నది వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా మనం మాత్రం ఆ మన ప్రెజెన్స్ మనం అక్కడ ఉన్నట్టు అందరికీ తెలుస్తుంది అన్నమాట. మనం ఇంకోటి, వాళ్ళు ఉన్న మనం చుట్టూ ఉన్న వాళ్ళు మనకంటే ఇదిగా ఉన్నా, మనం ఫుల్లీ ప్రెజెంట్ గా ఉంది, మీరు చుట్టూ ఉన్న వాళ్ళు లేకపోయినా అన్కాన్షియస్ బిహేవియర్ ఉన్నా కూడా మనమేం ఆ రియాక్షన్ కానీ వాటి కానీ మనమేం ఫీల్ అవ్వం, దానికేం మనం పట్టించుకోం అనమాట. మన మనలో ఉన్న ఈ ప్రశాంతత, లేకపోతే మానసిక శక్తి, ఆత్మశక్తి ఏదైతే ఉందో, దర్శనం ద్వారా వచ్చిన శక్తి ఏదైతే ఉందో, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, అది చుట్టూ పరిమళిస్తుంది, చుట్టూ వ్యాపిస్తుంది. వ్యాపించడమే కాకుండా అక్కడ ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అది విడిచేస్తుంది అనమాట. శక్తివంతంగా ఉంటుంది అనమాట అక్కడ మనకున్న ఇది. ఇది అంతేకాదు, మన కర్మ సైకిల్ ఏదైతే ఉందో, మన కర్మ యొక్క సిద్ధాంతం, మనం నమ్మి చేసిన కర్మ మళ్ళీ ఫలితం, మళ్ళీ కర్మ మళ్ళీ ఫలితం, ఇది అదేదే ఉందో ఆ సైకిల్ ని కూడా అది బ్రేక్ చేసేస్తుంది. ఆ కర్మ యొక్క ఆ, క్రియ కానీ, కర్మ యొక్క ఫలితం కానీ, అది ఈ మన ఆత్మదర్శనం చేయటం వలన, దైవత్వానికి మన దగ్గరికి వెళ్ళటం వలన, ఈ కర్మ యొక్క వచ్చే ఫలితం కూడా మనకి అంటది అనమాట. అంతేకాకుండా మనం ఒక దైవికమైన శక్తి, ఒక ప్రేమమయమైన మన ప్రేమ, అభిమానం, లేకపోతే
ఆనందము ఇవన్నీ కూడినటువంటి ఒక వాతావరణాన్ని మనం ఉన్న చోట ఒక వాతావరణం ఆ విధంగా సృష్టింపబడుతుంది, ఒక వాతావరణం వస్తుందన్నమాట. ఎటువంటి ప్రతికూల భావాలు లేకుండా, ఎవరు కూడా ఏమీ ఆశించకుండా, మనం చెప్పేదాన్ని లేకపోతే మనం అనుసరించేదాన్ని, మనం మాట్లాడేదాన్ని అవతల వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దీనికి మనం లైట్ ఆఫ్ ది వరల్డ్, ఈ ప్రపంచంలో మనం ఒక దివ్య ఒక జ్యోతిని పట్టుకుని మనం ముందుకు వెళ్తానికి ప్రజలకి దారి చూపించే మాదిరిగా మనకు అవుద్దన్నమాట. ఇది ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలు, సఫరింగ్స్, దుఃఖాలు ఇవన్నీ, తర్వాత ఈ అన్కాన్షియస్నెస్ అంటే మన ఈ స్పృహలేని తత్వం, అందరూ మునిగిపోయి ఈ మాయా భ్రాంతిలో ఉండటం, ఇవన్నిటిని కూడా అది తీసేస్తుంది. నేను ఇక్కడ దాకా చూసాము, ఇవాడు ఇక్కడ నుంచి చూద్దాం. ఈ రోజు నేను చదువుతాను సార్. చదవండి మేడం. This does not mean that you may not also teach through doing. For example, by pointing out how to disidentify from the mind, recognize unconscious patterns within oneself, and so on. But who you are is always a more vital teaching and a more powerful transformer of the world than what you say, and more essential even than what you do. మేడం. ప్రవీణ గారు అక్కడ. This does not mean that you may not also teach through doing. For example, by pointing out how to disidentify from the mind, recognize unconscious patterns within oneself and so on. వాయిస్ వినిపించట్లేదా సార్? వినపడలేదమ్మా. ఇప్పుడు వినపడుతుంది. అయ్యో, దానికి మాట్లాడుతున్నారా మీరు? నాది మ్యూట్ లేకుండే కదా సార్? లేకుండే, కానీ వినపడలే. అవునా? నేను అదే ఇప్పుడు తీసి చూస్తే మ్యూట్ లేదు, మరి ఎందుకు వినిపిస్తుంది? ఫోన్ దగ్గర తీసుకున్నాను. చెప్పండి ఇప్పుడైనా. చెప్పండి సార్. మొదలుపెట్టండి. ఇప్పుడు వినిపిస్తుంది కదా? వినిపిస్తుందా సార్? మాట్లాడుతున్నా కదా. సార్ మీరు చెప్పండి సార్, ఇది ప్రిపేర్ కాలేదు, చూస్తాను. ఈ మనం ఏదైతే ఇప్పుడు మన యొక్క ఆత్మదర్శనం చేసుకున్న తర్వాత మన యొక్క స్థితి ఉన్నతంగా అతి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళం, మనం ఈ ప్రపంచంలో ఉన్న ఈ మాయా వీటన్నిటిని పారదోలగలం అని చెప్పి మనం అనుకున్నాము. దాని అర్థం ఏంటంటే, దిస్ డస్ నాట్ మీన్ దాట్ యు మే నాట్ ఆల్సో టీచ్ త్రూ డూయింగ్. మనం ఇంత శక్తి ఉంది కదా, మనం అక్కడికి ఎక్కడికన్నా వెళ్ళంగానే మన వెంటనే జనం గుర్తుపట్టి, అయ్యో పెద్ద ఆయన ఏదో సిద్ధాంతులు, స్వాములు ఎవరో అని చెప్పి మనం గుర్తుపట్టి ప్రణామం చేసి మనకు పక్కగా జరిగి దూరంగా ఉండి ఈ విధంగా ఉండటం వల్లగానే కాదు. దాని అర్థం ఏంటంటే, నువ్వు టీచింగ్ చేయొద్దని కాదు, అంటే నువ్వు ప్రవచనం చెప్పొద్దని కాదు, నువ్వు నేర్పొద్దని కాదు, నిన్ను వాళ్ళు గుర్తించి నీకు ఆ గౌరవం ఇచ్చినా కూడా నువ్వు వాళ్ళకి నేర్పి, వాళ్ళకి చెప్పి ఆ మాయా ప్రపంచంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి అనే. ఫర్ ఎగ్జాంపుల్, దాని ఉదాహరణ ఏంటంటే, హౌ టు డిసైడెంటిఫై ఫ్రమ్ ద మైండ్. మనము ఈ మెదడు యొక్క ప్రభావంలో నుంచి బయటికి ఎలా రావాలి, డిసైడెంటిఫై. నువ్వు ఆ గుర్తింపు లేకుండా, మైండ్తో నీకు ఇప్పుడు దాకా ఉన్న గుర్తింపుని కాదని చెప్పి నీవు సొంతంగా నువ్వు అనేది ఏంటి, నేను అనే దాన్ని తెలుసుకున్నవాడిగా నువ్వు నేను అనేదాన్ని ఎలా తెలుసుకోవాలి, ఈ మాయా భ్రాంతి ఉన్న ఈ ప్రపంచంలో నుంచి, ఈ మాయా ప్రపంచంలో నుంచి నేను ఎలా బయటికి తీసుకురావాలి, నువ్వు ఎలా బయటికి రావాలి, అండ్ రికగ్నైజ్ అన్కాన్షియస్ ప్యాటర్న్స్ విత్ ఇన్ వన్ సెల్ఫ్. అంతేకాకుండా
ఈ స్పృహ లేనటువంటి ప్యాటర్న్ మనం ఏదైతే ఒక జీవితంలో ఒక గానుగ చక్రం లాగా మనం ఎలాగైతే ఒకే దాంట్లో మనం బతుకుతా ఉన్నామో, ఎలాగైతే మనం అదే చక్రంలో అలా రోజువారీ కార్యక్రమాలు మనం మిగిలిపోయి మిగిలిన దాని గురించి ఏం తెలియక ఎంతసేపు ఈ రోజువారీ మన జీవితంలో కొట్టుమిట్టాడుతా ఉన్నామో, వీటన్నిటిలో నుంచి మనం బయటికి ఎలా రావాలి? నువ్వు అసలు నేను ప్రతిరోజు నేను ఈ దీంట్లో కొట్టుమిట్టాడుతున్నాను. నాకు ఇంతకంటే వేరే ప్రపంచం లేదు, నాకు తెలిసిన ప్రపంచం ఇంతే అనుకున్నటువంటి ఆ స్పృహలే తత్వంలో నుంచి నేను ఎలా బయటికి తీసుకురావాలి? ఇట్లా రకరకాలుగా మనం ఉన్న పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న మనుషుల్ని బట్టి మనం ఏ విధంగా ప్రవచించాలి, లేకపోతే ఏ విధంగా మనం వాళ్ళకి ప్రాక్టికల్ గా అంటే మనం ఏ విధంగా జరిగింది, ఇది జరుగుతుంది, ఎలా చేయొచ్చు అనేది మనం నేర్పాలి అనేది కూడా మనం నేర్పచ్చు. బట్ who you are is always a more vital teaching and a more powerful transformer of the world. నువ్వెన్ని చెప్పినా ఎన్ని చేసినా నువ్వు ఒక ఉదాహరణని సృష్టించి నీవు చెప్పినవన్నీ కూడా నువ్వు ఆచరించి నువ్వు చూపించినప్పుడే మోర్ వైటల్ టీచింగ్. నువ్వుగా ఉండి నువ్వు నేర్పేది చెప్పినప్పుడు నువ్వుగా అంటే మన ఫిజికల్ ఫామ్ లో కాదు, నువ్వు దాటిపోయి వచ్చాం మనం నేను అనేదాన్ని. ఆ నేను అనేదాన్ని తెలుసుకున్న వాడిగా, నేను అనేదాన్ని తెలుసుకోవడం అంటే నువ్వు పరమాత్మను తెలుసుకోవటమే అన్నమాట. ఆత్మదర్శనం చేయటం అంటే ఆల్మోస్ట్ మనం దైవత్వాన్ని పొందినట్టు. అట్లా నువ్వు చెప్పటమే కాకుండా నువ్వు ఎప్పుడైతే నువ్వు చెప్పిన దాన్ని ఆచరిస్తావో అప్పుడు అది నువ్వు ఆచరించడం ద్వారా నువ్వు నేర్పేది ఏదైతే ఉందో అది ఈ ప్రపంచాన్ని ఇంకా శక్తివంతమైన మార్పు, ఇంకా పవర్ఫుల్ ట్రాన్స్ఫర్, అది ఎక్కువ శక్తివంతంగా ఈ మార్పుని ఈ ప్రపంచానికి మనకు పరిచయం చేస్తుంది అనమాట. నువ్వు చెప్పిన దానికంటే కూడా నువ్వు ఆచరించేది నిన్ను ఇంకా వాళ్ళకి నేర్పడానికి నువ్వు ఆచరించి చూపించచ్చు. ఇప్పుడు గాంధీ గారు సత్యాగ్రహం చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా ఆయన ఏం చేసినా ముందు నిరాహారత చేసినా ముందు ఆయన మొదలు పెట్టేవాడు, ఆయన చేసి చూపించేవాడు. ఆయన చేసి చూపించటం వలన మిగిలిన వాళ్ళకి ఇంకా తొందరగా ఎక్కువ మీరు నిరాహార దీక్ష చేయండి, నేను పంచపక్ష పరమాన్నాలతో నేను ఇక్కడ భోజనం చేస్తా ఉంటానంటే ఎవరైనా చేస్తారా? చేయరు సార్. ఎవరు అతను చేస్తారు? పేరు తెచ్చుకుంటాడని కూడా అతనికి తెలియదు కదా సార్. తనకు ఆలోచన వచ్చింది, అడుగు ముందుకు వేశారు. అది ఆయన అడుగు ముందు వేయటం చేసి చూపించారు. చేసి చూపించినందువల్ల మిగిలిన అందరూ కూడా చేయటం మొదలుపెట్టారు. ఆ విధంగా ఆ ఉద్యమాన్ని, స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళారు. అదే విధంగా ఇక్కడ కూడా నువ్వు ప్రపంచాన్ని ఇంకా నువ్వు ఎప్పుడైతే నువ్వు చెప్పింది నువ్వు చేస్తావో ఇంకా ప్రపంచాన్ని శక్తివంతంగా ఇంకా బాగా త్వరగా మార్చగలుగుతావు అన్నమాట. అండ్ మోర్ ఎసెన్షియల్ ఈవెన్ దాన్ వాట్ యు డూ. అది చెప్పటం అనేది, నువ్వు ఆచరించటం అనేది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. నువ్వు చెప్పటం కంటే, నువ్వు చేసేదానికంటే నువ్వు ఆచరించి నువ్వు చూపించటం అనేది ప్రజలకి ఇది సాధ్యం, ఇది ఆచరించడానికి అవకాశం ఉంది, చేయొచ్చు. రాములు వారు ఏం చేశారు రామాయణంలో? తండ్రి రాజుని పరిపాలించాలి, నాకు రేపు పొద్దున పట్టాభిషేకం, ఈ రాత్రి మీరు పిలిచి అడవికి వెళ్ళమంటే ఏంటి అర్థం అని చెప్పి నాకు పోట్లాడాడు ఆయన. అందుకే దేవుడు అయ్యాడు సార్ ఆయన. అదే మరి ఆయన అంటే తల్లిదండ్రులని ప్రేమించడం, వాళ్ళ వాక్కుని వాళ్ళు చెప్పిన దాన్ని ఆచరించటం అనేది సాధ్యం. ఏది చెప్పినా ఆయన ఒక సామాన్య మానవుడిగా ఈ మొత్తాన్ని ఆయన ఆచరించి చూపించాడు. ఆయనకున్న శక్తి సామర్థ్యాలకి 14,000 మంది రాక్షసులను ఒక బాణంతో చంపగలిగినప్పుడు ఈ దండకారణ్యం నుంచే ఆయన రావణుడిని చంపేసి సీతను తీసుకురావచ్చు కదా. ఎందుకు చేయలేదు? ఒక సామాన్య మానవుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఏ విధంగా అనుకరిస్తాడు అని చెప్పి మనకి చూపించడం కోసం, ఇదిగో ఇది 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 ఇట్లా ఉంది, ఇట్లా చేస్తాను, ఇట్లా ఈ విధంగా ఎత్తుక్కుంటూ వెళ్తే ఈ విధంగా నాకు జరిగింది, దొరికింది, చివరికి ఇంతమంది సాయం. ఇట్లా మనం అంటే ఈ సమాజంలో మనం ఉండేటప్పుడు మనం అందరితో కలిసి ఉండి అక్కడ అన్యాయం ఉందో, ఎక్కడ అధర్మం ఉందో దాన్ని పారదోలుకుంటూ దాన్ని
నాశనం చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళటం అనేది ఆచరించి చూపించాడు ఆయన. ఆయన అంటే తిరిగి వచ్చిన చెప్పడమే తర్వాత కాకుండా చేయడం, ఎగ్జిక్యూషన్ పార్ట్. అంటే నార్మల్ గా మనం చాలా చెప్తాము ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని, బట్ చేసే టైం వచ్చేసరికి తప్పుకుంటాము, లేకపోతే కుదరని పని అన్నట్టుగా చూపిస్తారు. బట్ ఎవరైతే ఈ ఎన్లైటన్మెంట్ కి గురవుతారో ఆర్ కొంత కాన్షియస్ గా ఉంటారో చెప్పడమే కాకుండా చేయడం కూడా చేస్తారు అనమాట వాళ్ళు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత సీతాదేవి అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత పట్టాభిషేకం అయిన తర్వాత ఎక్కడో అయోధ్య నగరంలో ఎక్కడో ఎవరో ఏదో ఒక మాట అన్నారని చెప్పి అమ్మవారిని మళ్ళీ అడవికి పంపించేస్తారు కదా. అది పంపించకపోతే ఎవరన్నా కాదన్నారా? ఆమె చెప్పొచ్చు కదా, ఆమె అగ్నిప్రవేశం చేసింది, అగ్నిదేవుడు సర్టిఫై చేశాడు, ఈమె పతివ్రత, ఈమె ఏమీ అంటలేదు, మలినం ఏమీ అంటలేదు, ఆమె శుద్ధంగా ఉంది అని చెప్పి అగ్నిదేవుడు సర్టిఫై చేశాడు, కాబట్టి నేను పంపించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన ఏమండి, లేదు రామాయణం అంతా సార్. తెలిసినాలే కదండి. లేదు సార్, చేయలేదు. వాళ్ళిద్దరికి అంతవరకు రాసి పెట్టింది సార్. తర్వాత అమ్మవారిని భూదేవి తీసుకోవడం ఇక అంతే కదా, అదంతా నెక్స్ట్ మనకి కథ చెప్తారు కదా. అదంతా అది వేరే. అమ్మవారు చివరికి కోపం వచ్చి లాస్ట్ లో ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోవడం, ఆమె కూడా పుట్టింటికి వెళ్ళిపోయింది కోపం వస్తే ఆయన మీద, అది వేరే విషయం అనుకోండి. కానీ కాకపోతే ఆయన ఎందుకు చేశాడు అది? ఒక దేశ రాజుగా ప్రజలకి ఆయన ఇలా ఉండాలి రాజు అంటే అని చెప్పి మచ్చ లేకుండా, ప్రజలు ఎవరు కూడా ఆయన్ని ఏలికి చూపించకుండా ఉండాలి అనేటువంటిది చూపించాడు నేను అక్కడి నుంచి. అందుకని చెప్పి ఆయన మనకి ఏ విధంగా ఉంటే ఒక గొప్ప రాజు, మంచి రాజు అనేవాడు ఏ విధంగా ఉండాలి అనేదాన్ని ఆయన ఆచరించి చూపించాడు. సో ఏదైనా మనం చేసేది మనం చెప్పేదానికంటే కూడా మనం చేసి చూపిస్తే, మనం చేస్తుంటే అది, ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని మన సెల్ చూసుకుంటూ పిల్లల్ని నువ్వు పుస్తకం చూసి చదువుకోరా అంటే చదువుకుంటారా? మనం ఏదో పుస్తకం పట్టుకొని చదువుకుంటుంటే వాళ్ళు పుస్తకం పట్టుకొని చదువుకుంటారు. మనం సెల్ చూస్తే వాళ్ళు సెల్ చూస్తారు. నేను ఇంట్లో నేను సిగరెట్ తాగుతాను, మందు తాగుతాను, మీరు అందరూ శుభ్రంగా ఉండండి అంతే కూర్చుంటారు వాళ్ళు. మెల్లగా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మొదలు పెడతారు. అందుకని మనం ఏమి చెప్తామో అది చేసి చూపిస్తే దాన్ని అనుకరించే వాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు, నమ్మేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఫర్దర్ మోర్, అంతేనా కదా సార్? ఫర్దర్ మోర్, టు రికగ్నైజ్ ది primacy of being and thus work on the level of cause does not exclude the possibility that your compassion may simultaneously manifest on the level of doing and of effects by all awaiting suffering whenever you come across it. When a hungry person asks you for bread and you have some, you will give it. But as you give the bread, even through your interaction may only be very brief, very brief. What really matters is this moment of shared being, of which the bread is only a symbol. A deep healing takes place within it. In that moment, there is no giver, no receiver. No giver, no receiver. రండి మేడం. సార్ వినిపిస్తున్నారా ఇప్పుడు? వినపడుతుంది. వినిపిస్తుందా? Furthermore, to recognize the primary of being and thus work on the level of cause does not exclude the possibility that your compassion may simultaneously manifest on the level of doing
అండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలివేటింగ్ సఫరింగ్ వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్. సో ఇంతకుముందు సార్ చెప్పినట్టు చెప్పేది కాకుండా చేయడం వల్ల దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇది ఎట్లా అంటే టు రికగ్నైజ్ ద ప్రైమసీ ఆఫ్ బీయింగ్. మనము మన ఉనికిని మన ఉనికి ఉంది, మనము ప్రస్తుతంలో జీవిస్తున్నాము అనడానికి ఏంటి అంటే ఎట్లా ఉంటుందంటే, లైక్ సపోజ్ ఎవరైనా ఆకలిగా ఉన్నారనుకోండి, వాళ్ళకి వాళ్ళు ఎవరన్నా అన్నం అడిగితే, ఎవరైనా ఆకలిగా ఉన్న వాళ్ళు అన్నం అడిగితే మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వడం అనేది మనం కొన్నిసార్లు మనం ఇవ్వలేకపోతామో ఇవ్వము. బట్ ఎవరైతే కాన్షియస్ గా ఉంటారో వాళ్ళ దగ్గర ఏదున్నా ఇచ్చేస్తారనమాట. బికాస్ వాళ్ళకు ఆ కోరిక అనేది ఎట్లా పనిచేస్తుంది అన్న దానికి ఒక నిదర్శనం. ఎవరైతే కాన్షియస్ గా ఉంటారో, కరుణతో ఉంటారో, ఈ కంపాషన్ తోని నిండి ఉంటారో, ప్రాక్టికల్ గా వాళ్ళు అడిగింది ఇవ్వడం అనేది వాళ్ళ ఎగ్జిక్యూషన్ పార్ట్, అంటే చేసి చూయిస్తారన్నమాట. ఏం అడిగితే అది ఇవ్వడం. సో ఇక్కడ ఇవ్వడం పుచ్చుకోవడం అనేది మళ్ళీ వాళ్ళకు ఆ డిఫరెన్స్ అనేది ఉండదు. నేను ఇచ్చేవాడి, నువ్వు పుచ్చుకునేవాడివి అనేది డిఫరెన్స్ అని ఉండదు. ఓన్లీ అక్కడ ఆయన చూపెట్టింది కరుణ మాత్రమే. ఆ కంపాషన్ ఎవరైతే ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్ చేసిన వాళ్ళు ఉంటారో, నేను ఇచ్చాను నువ్వు తీసుకున్నావు, లేకపోతే నేను ఇచ్చేవాడిని నువ్వు తీసుకున్నవాడి అన్న డిఫరెన్స్ కూడా కనిపించదు. ఓన్లీ జస్ట్ తన ఒక కరుణ అనేది చూపించాడు తప్ప ఇంకా దాంట్లో వేరే అర్థాలు ఏమి తను వెతకడు. ఆర్ తనకు తెలిసింది ఒకటే, కరుణ చూపించడం. ఆ కరుణ చూపించడంలో తను సర్వస్వం ఇచ్చేస్తున్నాడా, కొంచెమే ఇచ్చేస్తున్నాడా అన్న భేదాలు ఉండవన్నమాట ఎవరైతే కాన్షియస్ గా ఉంటారు. సరే, ఇది నాకు అర్థమైంది, మీరు చెప్పండి. దయ, కరుణ, మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, అవి ఎలా అనేది చూపించటం గురించి. ఫర్దర్ మోర్ అంటే నువ్వు ప్రపంచానికి చేసి చూపించటమే కాకుండా టు రికగ్నైజ్ ది ప్రైమసీ ఆఫ్ బీయింగ్, నేను అనేటువంటి ఆ ఉనికిని ఏదైతే ఉందో, అంటే నేను అంటే ఇక్కడ నేనంటే ఏంటి? మళ్ళీ మన ఐడెంటిటీ. నేను అంటే సెపరేట్ ఒక పర్సన్, వాడి ఐడెంటిటీ అట్లా. నేను అనే దాని గురించి చిన్న ఇది చెప్తాను, మళ్ళీ దాంట్లోకి వెళ్దాం. త్వమేవాహం అంటే నేను నుండి నువ్వే నేను. నేను ఇప్పుడు దాకా నేను అంటే నేనే, కానీ త్వమేవాహం అంటే నేను నుండి నువ్వే నేను, నేనే నువ్వు. మనం నన్ను నేను అవతల వ్యక్తిలో చూసుకుంటున్నాను, అవతల వ్యక్తి కూడా నన్ను చూసుకుంటున్నాను. మనం ఎప్పుడైతే ఈ నేను అనేదాన్ని, అహం అనేదాన్ని మనం వదిలేసామో, మనకి మిగిలిన దాని మీద ఎక్కడ ఏ ప్రాపంచిక విషయాల మీద ఎక్కడ మనకి ఎటువంటి శ్రద్ధ లేదు. మనం ఇంకో మిగిలిన వాళ్ళకంటే కూడా మనం ఉన్నత స్థాయిలోకి వెళ్తాం కదా. అక్కడే మనం ప్రతి వాళ్ళలోనూ ఆ దేవుణ్ణి చూస్తాం. అట్లాగే వాళ్ళలో మనం కనపడతాం, మనలో వాళ్ళు కనపడతాం. అది మనిషి జీవితానికి, ఈ విశ్వంలో మనిషి జీవితానికి ఒక ఆరంభం అన్నమాట. ఒక ముగింపు ఉంటుంది. మనకు ఒక ఆరంభం ఉంది అంటే పుట్టడం ఉంది, గిట్టడం ఉంది, మధ్యలో మనం బతకటం అనేది ఒకటి. ఈ మూడు ఉన్నాయి మనకి. ఈ మధ్యలో ఉన్న ఈ బతకటం అనేది, జీవించడం అనేది అనట్లేదు. ఈ బ్రతకటం అనేది ఏదైతే ఉందో అది ఒక గొప్ప నాటకం. దానికి ఈ కేంద్ర బిందువు, సెంట్రల్ పాయింట్, ఫోకస్ పాయింట్ ఏంటంటే నేను. ఎప్పుడైతే ఈ నేను అనేది వచ్చిందో అప్పుడు మనం ఈ మాయా ప్రపంచంలో ఇరుక్కుని పోయినట్టు అనమాట. అది ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డకి నేను, నాది అనేది ఏమైనా ఉంటుందా? ఉండదు. ఇది పుట్టిన తర్వాత కూడా ఉండదు సార్. అది మనల్ని చూసి నేర్చుకుంటారు తప్ప పుట్టిన వెంటనే కూడా ఉండదు. నాది నీది అని ఉండదు. మనం బయట మొదలుపెట్టేటప్పుడే ప్రపంచాన్ని చెప్పండి. బయట ప్రపంచాన్ని చూసి మరీ నేర్చుకుంటారు తప్ప సెల్ఫ్ గా తనకి ఒకవేళ ఇదంతా మనది అన్న మాట్లాడితే
ఇప్పుడు నార్మల్ గా నేను ఒకటి చెప్తాను. మా సిస్టర్, మా ఓన్ సిస్టర్ వాళ్ళ బాబుకి వాళ్ళకి నేర్పించారంటే ఆ నేను ఇది నాది అని చెప్పారు, ఇది మనది కదా అంటే నాది అనే ప్లేస్ ని మనది అని యూజ్ చేయడం చెప్పారనమాట వాడికి చిన్నప్పటి నుంచి. సో ఏది ఉన్నా కానీ మనం అక్కడికి వెళ్తున్నాము, లేకపోతే ఇది మనది అని మాట్లాడడం తను నేర్చుకున్నాడు. సో వాడికి ఆ డిఫరెన్స్ అనేది తెలియదు, నాదని మాట్లాడడం తెలియదు. అంటే వాడికి ఆ మీనింగ్ అర్థమైందో తెలియదు మాత్రం, మా యూజింగ్ మాత్రం వాడు ఆ నేను అన్న వర్డ్ ఎప్పుడు యూజ్ చేయడు, మనము అని మాత్రమే యూజ్ చేస్తాడు ఆ వర్డ్ వాడు. ఇది మనది, మనం అని చెప్పి మనం వెళ్తున్నాము, మనం వస్తున్నాము, మనం ఏం చే నే మనం ఇక్కడ ఎక్కడ ఆడుకుంటున్నాం అంటే నేను అనేది అక్కడ నా ఐడెంటిటీ అనేది ఎప్పుడు మాట్లాడాడు అనమాట వాడు. కానీ మనం ఏం చేస్తామంటే చిన్నప్పటి నుంచి పుట్టిన వెంటనే సపోజ్ ఆహన ఆహన టవలు, ఆహన క్రీము, ఆహన పౌడరు అట్లా ఇది మనం నీది, ఇది చెల్లది, ఇది తమ్ముడిది అన్నట్టుగా డిఫరెన్స్ అది చేస్తూ నీది, ఇది మనం వాళ్ళకి ఆ వేర్పాటు అనేది, నేను అనేది, నాది అనేదాన్ని మనం చిన్నప్పటి నుంచి నేర్పుతున్నాం మనకు తెలియకుండానే. ఇంకా అన్నిటికంటే ఇంకా అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే, నువ్వు ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తా, నీకు ఈ పని చేస్తే నీకు బర్గర్ కొని పెడతా, లేకపోతే నువ్వు ఈ పని చేస్తే నీకు సైకిల్ కొని పెడతా, లేకపోతే నువ్వు ఈ పని చేస్తే నీకు స్వీట్ తెచ్చి పెడతా, లేకపోతే ఈ పని చేస్తే నేను హోటల్కి తీసి, ఇవన్నీ సంథింగ్. మాకు చిన్నప్పుడు ఏం కాకపోతే ఏంటంటే, ఈ పని చేస్తే నీకు బెల్లం పెడతా అని కొంచెం బెల్లం పెట్టేవాడు, లేకపోతే కొంచెం పుట్నాల పప్పు పెట్టేవాళ్ళు, పల్లీలు పెట్టేవాళ్ళు, ఇవేదో పెట్టేవాళ్ళు పని చేయించుకుంటాను. అంతే మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి లంచగొండితనం అనేది నేర్పుతున్నాం. మనకు తెలియదు ఆ విషయం, కానీ జరిగేది ఇది. వాడికి రేపు పొద్దున ఆఫీసులో కూర్చున్నా కూడా నాకేంటి అంటాడు. అది మనం తెలియకుండా నేను అనేదాన్ని మనం ఈ మధ్యలో ఉన్న ఈ పుట్టడానికి పోవటానికి గిట్టడానికి మధ్యలో ఉన్న ఆ కాలం ఏదైతే ఉందో దాన్ని మనం నేను అనేదానికి మనం మొదలు పెడతాం అన్నమాట. ఎప్పుడు లోపల బయటికి వచ్చి బిడ్డ ఊపిరి పీల్చుకున్న దగ్గర నుంచి నేనుతో మొదలవుతాయి, నీది నాదితో మొదలవుతాయి. అది ఎన్నాళ్ళంటే మనకి ఈ శ్వాసే మూలం కాబట్టి, ఈ శ్వాస ఉన్నంత కాలం ఈ నేను నాది అనేది జరుగుతూనే ఉంటుంది, అది ఆగదు. ఎప్పుడైతే మనం నేను అనేది తెలుసుకున్నాక, ఈ నేను అనేది శాశ్వత సత్యం కాదు, అది ఊపిరికి అనుసంధానమైన ఒక తాత్కాలికమైన అనుభూతి. ఈ నేను అనేది ఎప్పుడు దాకా ఉంది? నీ శ్వాస ఆడినంత వరకు ఉంది, తర్వాత ఉందా? ఎప్పుడైతే శ్వాస ఆగిపోతుందో అప్పుడు నేను అనేది ఆగిపోయింది కదా. అప్పుడు దాకా మనని పలానా వారు అన్నవాళ్ళు ఒక శ్వాస ఆగిపోయిన వెంటనే ఆ బాడీని బాడీ అనేది వచ్చేస్తే అక్కడ పలానా అని రాదు. అక్కడ పలానా అని రాదు కదా, వెంటనే భాష మారిపోయింది కదా. బాడీని కింద పెట్టండి, లేకపోతే అటు పక్కన పెట్టండి, లేకపోతే దీన్ని కట్టండి, అక్కడి నుంచి భాష మారిపోయింది. నీ యొక్క గుర్తింపు అనేది మారిపోయింది. ఊపిరి ఉన్నంత వరకే అంటారు కదా సార్, అందుకే. అంతే మరి, ఉనికి అనేది ఊపిరి ఉన్నంత వరకు, ఊపిరి పోయిన తర్వాత ఉనికే లేదు. ఈ నేను అనే విత్తనం పెరిగి నాది అనే చెట్టుగా మారుతుంది. ఈ నాది అనే భావం నుంచి మనిషి తన చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంది. నాది, నా కుటుంబము, నా ఆస్తి, నా పేరు, నా గౌరవం, ఇట్లా నేనే గొప్ప అనేటువంటి ఒక అహంకారాన్ని కూడా మనకు వస్తుంది అన్నమాట. దాన్ని ఇంకా ఒక్కొక్కళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళు ఎంత అహంకారం పెంచుకుంటారు అనేది మనది, వాళ్ళు దీన్ని బట్టి ఉంటుంది. ఈ అహంకారం అనేది మనం చూసే ఇంతకుముందు అదొక భ్రాంతి, మాయా పొర, ఒక సినిమా స్క్రీన్ లాగా తెర లాంటిది అనమాట. ఆ తెర తీసేస్తే ఏముంటుందండి? ఇప్పుడు మన సినిమా చూస్తున్నాం, బయట స్క్రీన్ ఉంటుంది కదా మన కళ్ళ ముందు, సినిమా చూస్తున్నారు కదా, అవును సార్, ఉంటది, స్క్రీన్ ఉంటుంది. సినిమా హాల్లో వైట్ స్క్రీన్ ఉంటుంది. వైట్ స్క్రీన్ వెనకాల ఏముంటుంది? ఏంటి సార్? వైట్ స్క్రీన్ వెనకాల ఏముంటుంది? గోడ ఉంటది హీరో సార్. హీరోయిన్స్ ఉంటారు. హీరో స్క్రీన్ వెనక గోడ చిన్నప్పుడు ఉంటది. అట్లాగే అనుకునే వాళ్ళం. అది వెనకాల నుంచి డాన్స్ చేస్తున్నారు, మనకి స్క్రీన్ మీద కనపడుతుందని చెప్పి. వెనకాల గోడ ఉండదు. స్క్రీన్ వెనక ప్రొజెక్టర్ అంటారా, లేదా గోడ అంటున్నారా సార్? ఆ స్క్రీన్ వెనకాల ఒక స్పీకర్స్ లాంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు లేవు, అప్పట్లో మనకి ఆ టూరింగ్ టాకీస్లో ఉన్న రోజుల్లో ముందు వైపు నుంచి ఏమో ప్రొజెక్టర్ దీంట్లో ఉండేది, వెనకేమో స్పీకర్లు ఉంటాయి స్క్రీన్ వెనకాల. ఇప్పుడు ఏముండదు, ఇప్పుడు అన్ని బయటకు వచ్చేసినాయి కాబట్టి బహుశా
మీరు అన్నట్టు గోడ శూన్యం ఉంటుంది అంతే. సో మనం కూడా ఈ అహంకారం అనేది ఇవన్నీ కూడా మాయ అన్నమాట, ఆ భ్రాంతి అనమాట. సినిమా సీన్ అది సినిమా స్క్రీన్ అయిపోతే ఏముండదు. ఆ సినిమా అయిపోయిన 3 గంటలు అయిపోయిన తర్వాత ఏముంటుంది, మళ్ళీ ఆ తెల్ల స్క్రీనే ఉంటుంది. అది మన అసలు స్వరూపాన్ని కప్పేస్తుంది. అది శరీరం కాదు, మనసు కాదు, ఇదొక చైతన్యం అని తెలుసుకోకుండా అడ్డుకుంటుంది. అహంకారాలు మునిగిపోయిన మనిషి పగ, ప్రతీకారం, అసూయ, పోటీ ఇవన్నిట్లో జీవిస్తూ ఉన్న శాంతిని, మనశ్శాంతి అనే దాన్ని పీస్ ఆఫ్ మైండ్ అంటాం కదా, మనకి పీస్ ఆఫ్ గాడ్ అని చెప్పుకున్నాం కదా, దాన్ని కోల్పోతాడు అనమాట. బాల్యం నుంచి యవనం, యవనం నుంచి వార్ధక్యం వరకు ఈ నేను ఎంతో గొప్పగా కనిపిస్తుంది. కానీ మృత్యు అనే ఒక స్పర్శతో అది క్షణాల్లో కూలిపోతుంది. ఎప్పుడైతే ఈ శ్వాస ఆగిపోతుందో నేను ఎంతో గొప్ప ఉన్నతుండే అన్నీ ఏమీ ఆగవు, అన్నీ పోతాయి. ఎన్నో ఆనందాలు అనుభవించిన ఈ శరీరం ఒక నిర్జీవ వస్తువుగా మారిపోతుంది. అప్పుడు దాకా దీనికి సెంట్లు రాసి, అత్తలు రాసి, క్రీములు రాసి, దీన్ని రకరకాలన్నీ స్నానాలు వేసి చేసి రకరకాల పోషించి, బట్టలు వేసి మరి స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో గులాబీ రేకులు వేసుకుని ఇంకేవేవో వేస్తారు కదా అన్ని సౌందర్య సాధనాలు అన్ని, అవన్నీ వేసి పెంచి పోషించి మేగళ్ళు వేసి అన్ని పోయిందంతా పోయింది. చివరికి అన్ని బూడిద. అప్పుడు ఒక గొప్ప సత్యం బయటపడుతుంది. నేను అనుకున్నది నిజానికి శాశ్వతం కాదు. అయితే జీవితం అర్ధరహితం అనుకోవాలా? కాదు, జీవితం ఒక అవగాహన కోసం ఇచ్చిన అవకాశం. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నిట్లో నీకు అర్థమయ్యేది ఏంటి, ఓ నేననేది శాశ్వతం కాదు, అశాశ్వతమైన విషయం. ఇది అశాశ్వతంలో నుంచి నేను బయటికి రావాలంటే ఏం చేయాలి? మనం ఇది జీవితం అనేది ఇది అశాశ్వతం కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు, మూల కూర్చుంటే సరిపోతుంది అంటే కాదు. జీవితం అనేది నీవేంటో తెలుసుకోవటాన్ని నీకు ఇచ్చిన ఒక అవకాశం. ఈ నేను అనే ప్రశ్న కోసం, అనే ప్రశ్నకు సమాధానం కనుగోవడానికి వచ్చిన యాత్ర అది. ఇప్పుడు మనం చేసేది ఈ పుట్టిన దగ్గర నుంచి గిట్టం వరకు ఉండేది ఒక యాత్ర లాంటిది, ఒక ప్రయాణం. ఇది ఈ ప్రయాణంలో నువ్వు తెలుసుకునేదానికి నువ్వేం చేయాలి అనేది ఒక అవకాశం అన్నమాట. ఇక్కడ వైరాగ్యం అనే భావం ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవటానికి నువ్వు ఈ ప్రయాణంలో నువ్వు ప్రయత్నం చేస్తావో అప్పుడు వైరాగ్యం అనేది వస్తుంది. వైరాగ్యం అంటే నాకేం అక్కర్లేదు, ఇది నాది కాదు, నాకే సంబంధం లేదు. వైరాగ్యం అంటే లోకాన్ని వదిలేయడం కాదు, లోకంలో ఉండి కూడా దానికి బానిస కాకపోవడం. అంటే ఇప్పుడు మన ఈ కుటుంబంలో, ఈ సమాజంలో, సంసారంలో ఉంటాము, కానీ దానికి మనం బానిసలు అవ్వము. ఆ అనుభవాలు, సంతోషాలు ఏదో ఉంటే 6 నిమిషానికి అంతవరకు అనుభవిస్తాము, అక్కడి నుంచి దాన్ని వదిలేస్తాం, దానిలోంచి మనం బయటకు వచ్చేస్తాం. అది వైరాగ్యం అంటే. మనం ఎక్కడికో అడవిలోకో లేకపోతే హిమాలయ పర్వతాల్లోకో ఎవరు లేని చోటుకి వెళ్ళిపోయి ఉండక్కర్లేదు. నువ్వు ఇక్కడే ఉండి, నువ్వు ఇక్కడే అనుభవిస్తూ, నువ్వు తింటూ తిరుగుతూ బట్టలు వేసుకుంటూ చేస్తూ కూడా నువ్వు మానసికంగా వైరాగ్యంతో ఉండొచ్చు. శారీరక వైరాగ్యం లేకపోయినా మానసిక వైరాగ్యం అయితే తప్పగా ఉంటుంది అన్నమాట. తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించడం, అనుభవాలు వస్తాయి పోతాయి, కానీ మనసు వాటికి అతుక్కోకుండా ఉండాలి. ఒక అనుభవం, మనం ఏదైనా ఒక ఆనందం, ఒక సంతోషం పొందినప్పుడు ఒక వస్తువు నుంచి, అది అంతవరకే, ఆ క్షణం వరకే. తర్వాత ఇంక మనం దాని గురించి మళ్ళీ పట్టించుకోకూడదు. వస్తాయి పోతుంటాయి ఇట్లాంటి అనుభవాలన్నీ వచ్చిపోయేంత వరకు. స్వర్గం నరకం అనే భావనలు కూడా బయట ఎక్కడో లేవు, అవి మన మనసులోనే ఉన్నాయి. బాహ్య ప్రపంచంలో కోరికల వెంట పరిగెత్తుతూ అసంతృప్తితో జీవించడం నరకం. అంతర్ముఖంగా తిరిగి ఆత్మసత్యాన్ని అనుభవించడం స్వర్గం. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనలోనే ఉన్నాయి. నువ్వేం చేసుకుంటావు, ఎలా తెలుసుకుంటావు అనేది నీదను. నువ్వు ఈ ప్రాపంచిక సుఖాల మీద, విషయాల మీద నువ్వు దాని వెనకాలే పరిగెడితే అశాంతి, అసంతృప్తి. ఎందుకంటే నువ్వు కావాలనుకున్న దాన్ని, పొందాలనుకున్న దాన్ని నువ్వు పొందలేకపోతే నీకేమవుతుంది? అసంతృప్తి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఆశ పెట్టుకుంటావో, ఆశ తీరకపోతే నీకు అసంతృప్తి, కోపం, ఆందోళన ఇవన్నీ రకరకాలుగా వస్తాయి. అవన్నీ వస్తే మనకి నరకం అన్నమాట.
అవన్నీ లేదు, పట్టించుకోలేదు అనుకుంటే మనం అవన్నీ మనలో చూసుకుని నేనేమిటి అని చెప్పి నేను తెలుసుకున్నప్పుడు, నాకు ఆత్మస్థుతి సంతోషం అయినప్పుడు ఇవన్నీ నాకు అంటవో ఆనవు. మనిషి తన దృష్టిని బయట నుంచి లోపలికి తిప్పుకున్నప్పుడు నిజమైన మార్పు మొదలవుతుంది. నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను సాక్షి అనే జ్ఞానం కలిగినప్పుడు అహంకారం తొలగిపోతుంది. మనం ఇందులో కూడా చూసాం ఇంతకుముందు. నువ్వు ఏ చూసినా నువ్వు సాక్షిభూతకంగా ఉండి, అంతేగాని నువ్వు దాంట్లో భాగం కావద్దు. ఒక నది పారటం కానీ, లేకపోతే మన ట్రాఫిక్ మన కళ్ళ ముందు జరగటం కానీ, ఇవన్నీ జరిగితే అవన్నీ చూస్తూ ఉండవు. కొద్దిసేపటికి వెళ్ళేటప్పటికి నీ మనసు దాని మీద ఉండదు, నీ ఆలోచన దాని మీద ఉండదు, నీ కళ్ళు మాత్రం రోడ్డు మీద అతుక్కుని ఉంటాయి. కానీ రోడ్డు మీద జరిగేది ఏది కూడా నీ లోపలికి వెళ్ళదు. నువ్వు ఎందుకంటే నువ్వు దాంట్లో భాగం కాదు, నువ్వు ఒక సాక్షి మాత్రమే, నువ్వు ఒక చూసేవాడివి మాత్రమే, అంతేగాని నీకు ఎటువంటి సంబంధం లేదు. పోయే ట్రాఫిక్ తో వచ్చే ట్రాఫిక్ తో ఏ కార్లు ఉన్నాయో ఏ కార్లు పైన వాటిలో మనకేం సంబంధం ఉంది? చూస్తూ ఉంటాం అంతే. ఒక మంచి కారు కనపడింది, ఈ కారు బాగుంది అనుకుంటాం, వెళ్ళిపోయింది, అయిపోయింది. మనం సాక్షిభూతంగా ఉండాలి కానీ దాంట్లో భాగం అవ్వు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈ సాక్షిభూతకంగా ఉంటావో అప్పుడు నీకు ఈ అహం అనేది తొలగిపోద్ది. ఇది నాది, నేను అనేటువంటిది, అహం అనేది, ఆ యుగం అనేది నీకు తొలగిపోతుంది అనమాట, ఉండదు. ఇక్కడే స్వమేవాహం అనే వాక్యం అర్థమవుతుంది. స్వమేవాహం అంటే నువ్వే నేను, నేనే నువ్వు, అన్నీ ఒకటే అనేటువంటి అనుభూతి కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు అహాన్ని వదిలేస్తావో నువ్వు చూసే ప్రపంచం అంతా నిజమైన వాస్తవికమైన ప్రపంచాన్ని చూస్తావు. ఇప్పుడు దాకా మనం కళ్ళకి నల్ల కళ్ళజోడు పెట్టుకొని చూస్తా ఉన్నాము. అది తీసేసినప్పుడు ఏమవుద్ది? ప్రపంచం అంతా ఈ రంగులో ఉంటుందా అని మనం ఆలోచిస్తాం. మనం రంగు కళ్ళజోడు పెట్టుకుంటే మనకి ఏం కనిపిస్తుంది? ప్రపంచం రంగులాగానే కనిపిస్తుంది కదా, ఆ రంగులోనే. హలో, అవును Yes, సార్, sir. రంగుతోటే కనపడుతుంది సార్. అది తీసేస్తే మామూలుగా కనపడుతుంది. స్వచ్ఛంగా సహజంగా అసలు ఉన్న రంగు కనపడుతుంది. ఏ రంగులో ఉందో అదే, ఏ కలర్ ఉందో అదే కనిపిస్తుంది. కాబట్టి మనం ఆ వాస్తవాన్ని మనం చూడగలుగుతాం అనమాట అక్కడ. ఈ స్థితిలో నువ్వే నేను, నేనే నువ్వు, అన్నీ ఒకటే అనేటువంటి, ఆత్మలన్నీ ఒకటే, ఆత్మ నీ ఆత్మ నా ఆత్మ అన్నీ ఒకటే, ఆ పరమాత్మ దగ్గరికి ఎప్పుడైతే నీకు ఈ భావన అంతా వస్తుందో అప్పుడు నీకు ఈ నీకు అప్పుడేమిటాయి, నీకు ద్వేషం ఉండదు, కోపం ఉండదు, భయం ఉండదు, పోటీ ఉండదు, ఏమీ ఉండదు. ఇది నేను కాదు, నాది కాదు అనుకున్నప్పుడు ఇంకా దానికి పోటీ ఏముంటది? ఏముండదు. నీకు మిగిలేది ఏంటి? శాంతి, ప్రేమ, సమత్వం. అన్ని సమానం, అందరూ సమానం అనేటువంటి ఒక భావన, ప్రేమ భావం, శాంతిగా ప్రశాంతంగా ఉండటం, ఇవన్నీ మనకు మిగులుతాయి. వేదాంతం చివరికి చెప్పేది కూడా అదే. నిజాయితీగా జీవించు, నిస్వార్థంగా ప్రవర్తించు, సత్యాన్ని అనుసరించు, భగవంతుని ధ్యానించు. కానీ అవన్నీ బయట ఎవరి కోసం కాదు, నీ అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి. జీవితం చివరికి ఒకే ఒక ప్రశ్న అడుగుతుంది, నువ్వెవరు అని అడిగినప్పుడు దానికి నిజమైన సమాధానం తెలుసుకున్నవాడే ముక్తుడు. నువ్వెవరు అనే దానికి సరైన సమాధానం చెప్పగలిగినప్పుడే వాడు ఈ జీవనంలో నుంచి ముక్తి పొంది ఆ పై లోకానికి వెళ్ళిపోతాడు. అందుకే ఊపిరి ఆగక ముందే నేను అనే మాయను ఛేదించి నువ్వే నేను అనే సత్యాన్ని అనుభవించాలి. నేను అనే దానికి నుంచి ప్రెజెన్స్, పవర్ ఆఫ్ నవ్ అనే దాంట్లో నేను అనే దాని గురించి మనకి, ఈ అహం అనే దాని గురించి మనం ఎలా తీసేయాలి అనేది మనకి లాస్ట్ 2-3 చాప్టర్స్ నుంచి మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకని ఇక్కడ కూడా నువ్వు ది ప్రైమసీ ఆఫ్ బీయింగ్, నేను అనేదాన్ని, ఆ ఉనికిని, దాని యొక్క ఉన్నతత్వాన్ని, అది ముందు ప్రైమసీ అంటే ఫస్ట్ అదే, తర్వాత మిగిలింది ఏదైనా. అందుకని అది నీ యొక్క ఈ కార్పణ్యం, దయ, శాంతి ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేస్తున్నాను. Simultaneously manifest on the level of doing and of effect by elevating suffer wherever you come across. అది ఏం చేస్తుంది అంటే, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ బీయింగ్ అనేదాన్ని నిన్ను నువ్వు తెలుసుకున్నావో అప్పుడు నిన్ను ఈ దయ, దాక్షిణ్యం, కార్పణ్యం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో
దాంట్లో నుంచి నిన్ను ఒకేసారి దాన్ని అక్కడ ఆవిష్కరింపజేస్తూ నీవు ఆ సఫరింగ్ అవతలతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరున్నారో, బాధపడే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ ఆ బాధల్లో నుంచి విముక్తి చేసి బయటికి తీసుకొస్తావు అనమాట. నువ్వు ఎప్పుడైతే ఆ ఆ పరిస్థితులను వెళ్తున్నప్పుడు, సపోజ్ ఎవరన్నా ఆ, బురదలోనో లేకపోతే నీళ్ళలోనో మునిగిపోతున్నారు అనుకోండి, మనకి ఈత వస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళని కాపాడుతాం వాళ్ళని. నీళ్ళలో దూకుతాం, తీసుకొస్తాం బయటికి. అంతేగాని నాకెందుకు నేను చెప్పి మనం వెళ్ళిపోతామా? 99% వెళ్ళాం. వచ్చినప్పుడు అలాగే యాక్సిడెంట్ అయింది, ఎవరైనా బాధపడుతున్నారు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, అంబులెన్స్ ఫోన్ చేయడానికి ఏదో ఒకటి చేస్తాం కదా. అది మనలో యొక్క మన మనము అక్కడ ఆ అహం అవేవి అడ్డం రావు మనకి. నేను ఎందుకు ఫోన్ చేయాలి, నేను ఇంత గొప్పవాడిని, వాడు పడితే ఇంకోడెవడో చేయలేదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేయరా అనే ఆలోచన వస్తుందా మనకి? అక్కడ ఆలోచన రాదు. అక్కడ అవతల వ్యక్తిని మనము కాపాడాలి అనేటువంటి ఒక భావనే మన మనసులో ఉంటుంది. అక్కడ అహము, కోపము, ద్వేషము, నువ్వా నేనా అనేవి ఏవి అడ్డం రావు. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఆత్మదర్శనం చేసుకుని నువ్వు ఉన్నత స్థితిలో నుండి వెళ్ళేటప్పుడు నీకు ఎవరైనా బాధపడేవాళ్ళు, బాధల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కనపడితే నువ్వు వాళ్ళని దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయి. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తారంటే, నీ దగ్గర ఆహారం ఉంది, అక్కడ ఆకలితో ఉన్న ఒక వ్యక్తి కూర్చొని నిన్ను ఆహారం అడుగుతున్నాడు, కానీ నీ దగ్గర ఉన్నది నీకు ఒక్కదానికే తింటానికి, నీకు ఒక్కడికే సరిపడా ఉంది. ఏం చేయాలి నువ్వు? ఇస్తావా ఇవ్వవా? ఇది తన నేను దగ్గర ఉన్న తెచ్చుకున్నాను నా ఆహారంలో కోసం. కొంతైనా ఇవ్వచ్చు సార్, మొత్తం ఇవ్వకపోయినా. అట్లీస్ట్ ఉమ్. సరే, నేను రోజు తింటున్నాను బాబు, నీకు రోజు 4 రోజులు నువ్వు వస్తున్నావు కదా, నువ్వు తినేసే నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఇచ్చేసి కూడా వెళ్ళిపోవచ్చు కదా. మనం రోజు కరెక్టే 3 కానీ పూటలు కళ్ళు తింటున్నాం కదా. తిరుగుతాయి సార్ పాపం. ఉమ్. మొత్తం ఇవ్వకూడదు. కళ్ళు తిరుగుతాయి అనేది మన యొక్క శారీరక స్థితిని బట్టి ఉంటుంది. అందరికీ కళ్ళు తిరగాల్సిన అవసరం. ఒక పూట మనం 2 పూటలు భోజనం మానేస్తే ఏం కాదు మనకి. 3 పూట్ల తినేవాళ్ళం, ఒక పూట తినకపోతే ఏం కాదు, 2 పూటలు తినకపోతే ఏం కాదు. 4 రోజుల నుంచి పస్తున్నాడు కంటే మనం బెటర్ పొజిషన్ లోనే ఉంటాం కదా. కరెక్టే గాని కొంత వాడికి ఇచ్చి కొంత వీడు తింటే ఇద్దరు సేఫ్. అది మన యొక్క మానసిక స్థితిని బట్టి, మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. పంచుకోవటం అనేది నువ్వు ఎంత పంచుకోగలవు, ఎంతవరకు ఎలా పంచుకోగలవు, దానికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా అనేది నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ ఆలోచనని బట్టి, నీ అనుభవాన్ని బట్టి ఉంటుంది. సో ఆయన బ్రెడ్ అడుగుతాడు, పస్తున్నవాడు పాపం అని చెప్పి మనం ఆహారం అడిగితే మన దగ్గర ఉన్న ఆహారం. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్తా ఉన్నాను, నేను నిమ్స్ హాస్పిటల్ మేము ఇక్కడి నుంచి భోజనం తీసుకెళ్ళాం, గుడి దగ్గర నుంచి తీసుకెళ్తే ఆ అందరికి పెట్టేశాము. ఒక ఆయన మాత్రం తను ప్లేట్లో పెట్టుకుంది కాక ఇంకో ప్లేట్లో కట్టి పొట్లం కట్టి మళ్ళీ బండి మీద బండిలో పెట్టుకున్నాడు, ఒకటి తింటున్నాడు. అంతా అయిపోయింది, ఇక మేము బయలుదేరదామని చెప్పి ప్యాక్ చేసుకునే టైంలో ఒక ఆవిడ వచ్చింది, అయ్యా భోజనం అని చెప్పి. ఏం చేయాలి? లేదు, అంతా అయిపోయిందమ్మా, అన్ని మూసేసామమ్మా, ఇదిగో పెట్టేసుకుంటున్నామమ్మా అని చెప్పంటే ఆ పాపం ఎంత ఆకలితో ఉందో దిగులుగా అట్లా అయిపోయింది. అప్పుడు ఆ తినే ఆయన పొట్లం కట్టి పెట్టుకున్నాడు కదా బండిలో, ఆ పొట్లం తీసి ఆమెకి ఇచ్చాడు. అయ్యా మీరు తీసుకెళ్తున్నారు కదా, తీసుకెళ్ళండి. అమ్మ లేదు, నువ్వు ఆకలితున్నావు, నువ్వు తీసుకోమ్మా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయినా నాకు నడుస్తుంది, ఏం కాదని చెప్పని ఆ పొట్లం ఆమె కట్టుకున్న ఆకు, కూర, పప్పు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆమెకి ఇచ్చేసాడు. ఇప్పుడు మేము 60 మందికో 50 మందికో అన్నదానం అక్కడ అన్నం పెట్టిన వాళ్ళం మేము గొప్ప, ఆ ఒక్క పొట్లం ఇచ్చిన ఆయన గొప్ప? ఆయనే సార్. ఆయనే గొప్ప. పంచుకోవటం అనేది అదే. నువ్వు అంటే ఆ నేను అనే స్థితి, అక్కడ అహం, తినటము, అయ్యో నాకు ఇంట్లో కావాలి, ఈ స్వార్థం, ఇవేమీ రాలా అక్కడ అడ్డం. ఒకటే, అక్కడ అమ్మాయి ఆకలితో ఉంది, నా దగ్గర భోజనం ఉంది, నేను ఇచ్చా, అయిపోయాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికి సహాయపడగలం, ఇప్పటికి ఎవరికి అవసరం కరెక్ట్ గా అన్నట్టుగా చూపించండి సార్. నువ్వు ఏ విధంగా నువ్వు సహాయం చేయొచ్చు అనేది నీకున్న పరిమితులతో నువ్వు చేయొచ్చు.
అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఎవరికైతే సహాయం చేస్తామో వాళ్ళతో మనం పెద్దగా మాట్లాడటమే ఉండదు, ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చాము, అడిగాడు, ఇచ్చాము, వెళ్ళిపోయాము, అయిపోయింది. అంతేగాని అయ్యో బాబు కూర్చో, నువ్వు నీకు మంచి వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ కూడా ఇచ్చేస్తాం. ఇచ్చేసి భోజనం పెట్టి మనం కూర్చొని తినిపించి మనం ఎన్ని అంత ఏం చెయ్యం. మనం ఇస్తాము, అటు తింటారు. ఆ వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ ఇస్తాము, లేకపోతే ఇంకో చోట ఏదో చేస్తారు. మన దగ్గర ఉన్నది మనం ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఆ సందర్భంలో, ఆ మూమెంట్లో, ఆ క్షణంలో మనకు ఒకటే తెలిసింది ఏంటంటే నేను మనిషిని, అవతలవాడు మనిషి, అవతల మనిషికి ఆకలేస్తుంది, ఆకలి తీర్చాలి, నా దగ్గర అవకాశం ఉంది, నేను తీర్చి అయిపోయింది. ఆ ఆహారం అనేది ఒక గుర్తు మాత్రమే. కానీ ఇక్కడ ఉన్న హ్యూమన్ రిలేషన్, మానవ సంబంధాల్లో నీకు ముఖ్యమైనది ఏంటంటే అవతల యొక్క మనిషి యొక్క అవసరానికి నీ దగ్గర ఉన్న దాన్ని ఇచ్చి నువ్వు తోడ్పడ్డావు అనేది. ఏ డీప్ హీలింగ్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ఇట్. అప్పుడు ఆ విధంగా చేసినప్పుడు నీకు ఒక మనసుకు ఒక తృప్తి అనేది ఒకటి వస్తుంది డీప్ గా లోపల. ఎంతో నీకు ఇవాళ నేను ఇంత చెప్తున్నా, ఈ విషయం ఎందుకు చెప్పాను, నేను అక్కడ ఫీల్ అవ్వబట్టే కదా. ఆ మూమెంట్ లో ఆ అబ్బాయి ఆయన తీసి ఇవ్వటం ఆమెకి అనేదాన్ని నేను ఫీల్ అయ్యా. నా దగ్గర లేదు ఇవ్వటానికి, ఆయన దగ్గర ఉంది, ఆయన నా దగ్గర తీసుకుంది, ఆయన ఇచ్చాడు. ఖచ్చితంగా ఫీల్ అవుతారు కదా సార్, ఇంతమందికి నేను అది ఇచ్చాను, ఆ- ఆ- ఆకలితో ఆ- వచ్చిన మనిషికి నేను ఇవ్వలేకపోయాని. అది కాకుండా అతను ఇచ్చాడు, ఆమె ఆకలి తీరింది అనేటువంటి ఆనందం కూడా నాకు వచ్చింది కదా. ఓ అది కూడా నేను మందికి ఫీల్ అయ్యా. చేసిన దానికన్నా ఆ ఒక్కళ్ళకి చేసిందే చాలా ఎక్కువ హ్యాపీనెస్ ఉంటది సార్. అవును, అది మనం మానవత్వం అనేదాన్ని మనం, అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఇంకా రోడ్డు మీద చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న తీసుకుని ప్యాకింగ్ చేసుకుని వెళ్తుండొచ్చు, వాళ్ళు ఎవరు ఇవ్వాల. రోడ్డు మీద అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అడుక్కుంటున్నాం, అసలు మన ఒక్కళ్ళనే కాదు కదా, చాలా మందిని అడుక్కుంటుంటాడు కదా. అందరు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అది ఏ ఒక్కళ్ళు ఆ భావం పంచుకోవటం గురించి, షేరింగ్ గురించి వస్తారు. ఆ ఒక్కళ్ళకే ఆ ఫీలింగ్ అనేది, ఆ తృప్తి అనేది, నాకు ఆనందం అనేది కలుగుతుంది. నేను ఇంత చేశాను, నేను గొప్పవాడిని అని కాదు. అయ్యో ఒక వ్యక్తి ఆకలి తీర్చాను, ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అని చెప్పినటువంటి ఒక ఫీలింగ్ మనకు వస్తుంది. చూసావా, నేను భోజనం ఇచ్చాను, నా వల్లనే ఆయనకు ఒక పూట గడిచింది అని అంటామా మనం? మనం ఎవరికైనా చెప్పినా కూడా అవునరా పాపం అట్లా నిల్చున్నాడు, ఆకలితో ఉన్నాడు, పాపం అడిగాడు, నా దగ్గర ఉంది ఇచ్చేసానని చెప్తామా మనం? లేకపోతే నేను కాబట్టి ఇచ్చాను, నువ్వైతే ఇచ్చాడు కదా అట్లా అంటామా మనం? ఆ ఫీలింగే ఉంటది సార్, అంతే. ఆ మాటల్లో కూడా చెప్పలేము ఆ ఫీలింగ్ ని, ఎట్లా అది తృప్తి ఆ పొందాం అనుభూతి అనేది. అనేదాన్ని, ఆ అనుభూతి అనేదాన్ని మనం వర్ణించలేము. ఎస్. దాన్ని, ఆ అనుభూతిని అనుభవించగలిగినప్పుడే నువ్వు ఆ నేను అనే అహాన్లోంచి బయటకు వచ్చేస్తావు. ఇన్ దట్ మూమెంట్ దెర్ ఇస్ నో గివర్, దెర్ ఇస్ నో రిసీవర్. ఆ క్షణంలో ఇచ్చిన వారు ఎవరు, పుచ్చుకున్న వారు ఎవరు అనేది ఏం లేదు. అక్కడ ఒకటి ఆహారం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది, అవతల వ్యక్తి తృప్తి, ఆనందం, అంతే. ఆచరించటం, మనం చెప్పిన దాన్ని ఆచరించటంలో ఉన్న గొప్పతనం ఏంటి అనేది ఆచరించటమే కాకుండా అనుభూతి చెందటం. ఇవాళ ఇక్కడ ఆపేద్దాం. టైం అయిపోయిందా సార్? అయిపోయింది. ఓకే సార్. మనం నేను అనే దాన్ని చెప్పుకుంటూ ఉన్నాం కదా, దాంట్లో కొంచెం టైం అయిపోయింది కదా. సార్ రికార్డింగ్ ఆపేస్తారా? షేరింగ్స్ ఉన్నాయా? ఉమ్? రికార్డింగ్ ఆపేస్తున్నారా? షేరింగ్స్ ఉన్నాయా? సార్ వినపట్ల. ఇప్పుడు నేను అని అనుకోలేదు అనుకోండి, ఇప్పుడు నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, నా ఉద్యోగము, నా ఆదాయము అని ఉంటది. ఏముందిలే కోటేశ్వరరావు సార్ అంతా సంపాదించుకున్నారు కదా, నాకు ఆకలి అయితే సార్ అని అడిగితే ఆయన అన్నము మనకు డబ్బులు ఇస్తాడులే, బట్టలు ఇస్తాడులే అని అనుకుంటే అటు కుదిరిద్ది సార్. నేను నాకు అని ఉండబట్టే కదా. కాకపోతే ప్రేమ, అభిమానము, ఎదుటి వాళ్ళకి అవసరం అంటే సాయపడే గుణం పెంచుకోవాలి మనం.
అదే నేను నాది అనేటువంటి అహంలో నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు పంచిపెట్టు నువ్వు అవతల వ్యక్తికి నీ దగ్గర ఉన్న అవకాశంలో నువ్వు దానం చేయండి అందరికీ చెప్తావు. నువ్వు దానం చేయకుండా అందరికీ చెప్తే ప్రయోజనం ఏముంది? బిల్ గేట్స్ వాళ్ళందరూ అంతంత ఆస్తులు ఎందుకు ఇవ్వాలి? అజిం ప్రేమ్జీ కానీ, బిల్ గేట్స్ కానీ, అమానిస్ కానీ, లేకపోతే వారన్ బఫెట్స్ కానీ వీళ్ళందరూ ఎందుకు ఇవ్వాలి? టాటాస్ కానీ నేను అనే వాళ్ళ అహం దగ్గర వేడాలి సార్. నాకు అని మాత్రం మనం అనుకోపోతే ఇవన్నీ ఏర్పడవు కదా సార్. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు, మీ ఇల్లే. మంది అనుకున్నాం అనుకోండి, మేమందరం ఉండాలి కదా, అప్పుడు మీకు మీ ఇల్లు ఎట్ట అవుతుంది? దానికే మీరు ఇట్లా అడుగుతారని చెప్పి సాయి శ్రీ బాబా ఒక మాట చెప్పారు. ఏం చెప్పాడు సార్? అన్నిటికీ ఉన్నాయి ఈ బుర్రలో ఆలోచనలు, మాటలు అన్నీ ఉన్నాయి. అరుణాచరణం గారికి ఒకటి చెప్పారనమాట. నీ నీ ఇంటి అరుగుని ఇంకొకరు కూర్చోవటానికి అవకాశం ఇవ్వు. ఇప్పుడు మనకంటే లేవు, మనకి పాత లేవు. ఇప్పుడు మా ఊళ్ళలో మా ఇల్లు ఉందంటే మా కాంపౌండ్ వాళ్ళకి బయట ఒక అరుగు ఉంటది. కాంపౌండ్ వాళ్ళ బయట మాకు అరుగు ఉంటది, ఇంత పెద్ద అరుగు ఉండేది. అది ఎందుకంటే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూర్చోటానికి. సాయంత్రం పూట ఎప్పుడన్నా ఉంటే మా నాన్న వాళ్ళు వాళ్ళ చుట్టాలు ఎవరైనా వస్తే అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు అరుగు మీద కూర్చుని. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పలకరించుకుంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయనకు కొంచెం దగ్గర అయిన వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి పక్కన కూర్చుంటారు. లేకపోతే ఎక్కడన్నా నడిచి వెళ్ళిపోయేవాళ్ళు, అడ్డలో వెళ్ళేవాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ ఆ అరుగు మీద కాసేపు కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్తా ఉంటారు. నాది నీది నువ్వు నీ ఇంట్లోకి తీసుకురావు అక్కర్లా, నువ్వు పెట్టుకో అక్కర్లా. కానీ ఇట్లాంటి ఒక సందర్భం కోసం నువ్వు ఏదైనా చెయ్యి. చలివేంద్రాలు ఎందుకు పెడుతున్నారు? చలివేంద్రమా సార్? ఎండల్లో తిరుగుతా ఉంటే ఎవరికైనా మంచినీళ్ళు అవసరం దాహం ఇవ్వటం కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో నీళ్లు తీసుకొచ్చిస్తున్నారు ఏమన్నా? వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నీళ్లు ఇస్తున్నారు ఏమన్నా? మజ్జిగ ప్యాకెట్స్ ఇవ్వండి, లేకపోతే బాటిల్స్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. ఆ కష్టంలో వాళ్ళకున్న ఆ ఎండలో వాళ్ళు పడే కష్టంలో వాళ్ళు సేద తీరటానికి నువ్వు చేసేది నీ చేతనైన చెయ్యి. నేను పెద్ద దాతనని చెప్పి నువ్వు బోర్డు పెట్టుకోక్కర్లేదు. నువ్వు పనులు చేస్తావు, నువ్వు చేసే పనుల ద్వారా నువ్వు గుర్తింపబడతావు. నిన్న నుంచి నాకు మైండ్లో స్ట్రగుల్ తిరుగుతూ ఉంది. మేము వాటర్ బాటిల్ చేస్తాం కదా, డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, అందుకని నేను సరే రోజు 10 బాటిల్ తీసుకెళ్లి గుడి దగ్గర నిల్చుని ఆటో వాళ్ళకు, వచ్చే వాళ్ళకు, పోయే వాళ్ళకు పోయవచ్చు కదా మనం అని నాకు ఆలోచన వచ్చింది. వెంటనే ఇంకో ఆలోచన మళ్ళీ బుర్రలోకి వచ్చింది. మనం తీసుకెళ్ళి అక్కడ బాటిల్ పెట్టుకుంటే ఆ గుడికి వచ్చే భక్తులు ఏమన్నా నాకు బాటిల్ ఇయ్యండి వాళ్ళే తీసుకుంటారు, అవసరమైన వాళ్ళకి మనం ఇవ్వలేకపోతామేమో అని చెప్పి మళ్ళీ ఒకటి బుర్రలోకి వచ్చింది. ఇప్పుడు ఏ ఆటో వాడు ఆగాడు, లేకపోతే బండి వాడు, లేకపోతే ఏ వాళ్ళ లేబరు, వర్కరు, ఆడుకునేవాడు ఎవడో ఉన్నాడు, వాడికి మనం ఇవ్వలేకపోతాం కదా. వీళ్ళు మా పంతుల్లో లేకపోతే పక్కన ఉన్నవాళ్ళు సార్ నాకు ఒకటి సార్ బాటిల్ అంటే మనం లేదని చెప్పలేం కదా. ఇప్పుడు నేను చేద్దాం అనుకున్న పర్పస్ ఏదైతే ఉందో అది అవదు కదా అని ఇంకో ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఆలోచనలు ఉన్నాయి, నేనేం చేయాలి? ఫైనల్ ఏం ఆలోచన చేశారు సార్? ఈ 2 ఆలోచనలు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అనమాట. అక్కడ మంచినీళ్ళు ట్యాప్ ఏమైనా ఉంటే మంచినీళ్ళు ఇక్కడ ఉన్నాయి, వెళ్ళే వాళ్ళు తాగండి అని బోర్డు పెట్టండి సార్ చాలు. అది ఎలాగో ఉంది, అది పెట్టుకుంటారు, వాళ్ళు తీసుకెళ్తారు పాపం. లోపలికి వచ్చి గుళ్ళు మాకు వాటర్ ట్యాంక్ డ్రమ్ ఉంటుంది, కూలరు, దాంట్లో నుంచి పట్టుకొని తీసుకెళ్తుంటారు పట్టుకునేవాళ్ళు. అది మేము ఎవరం ఆపం, ఎవరిని కూడా ఆపం. అది వాళ్ళు అది గుడి తరఫున జరుగుతుంది. నా తరఫున నేను ఇట్లా అనిపించింది, అలా చేస్తే మనం మన వాళ్ళకి ఇవ్వటం అయిపోద్ది, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి, అసలు వాళ్ళకి జాగ్రత్త కదా అని ఇంకో ఆలోచన వచ్చింది. అప్పుడు ఏం చేయాలా? ఇంకో చోట పెట్టాలా మనం మకం, ఇంకో చోట పెట్టి ఇంకో చోట పంచాలని చెప్పి. ఇప్పుడు మా చెల్లి ఉంది విజయవాడలో,
ఈ ఎండాకాలంలో 1 నెల రోజులు మజ్జిగ పంచుతుంది. రోడ్డు మీద నిలబడుతుంది, ప్యాకెట్ తీసుకుంటుంది, రోడ్డు మీద నిలబడుతుంది, పోయేవాడిని వచ్చి ఒక్కతేనే నిలబడుతుంది. ఒక్కరు నిలబడి ఆటో వాళ్ళని ఆపి ఆ మజ్జిగ ప్యాకెట్ ఇచ్చేస్తుంది. ఎవరు లేకపోయినా సరే ఒక్కదైనా సరే పెట్టుకొని చేస్తుంది. ఒక రోజు ఒక్కో సెంటర్ ఇవన్నీ వేసుకెళ్తుంది కారులో, వేసుకెళ్ళి అక్కడ పెట్టి తనతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకెళ్తుంది, లేకపోతే ఒక్కటి వెళ్తుంది, వెళ్ళేసి ప్యాకెట్లు ఇచ్చేస్తా ఉంటుంది. ఆ 100 ప్యాకెట్లు 150 ప్యాకెట్లు తీసుకుంటుంది. ఆ 100 150 సార్ ప్యాకెట్లు మేము ఇచ్చేస్తే క్లాసులు వెళ్ళిపోతుంది. వింటున్నాం సార్, మేము ఒక్కళ్ళం కూడా ఆ పని చేయట్లేదు, చూసారా? హ్మ్? మేము ఇన్ని క్లాసులు వింటున్నాము, ఒక్కళ్ళం కూడా ఆ పని చేయట్లేదు సార్, చూసారా? మీ శిష్యులము మేము సక్సెస్ అయ్యింది ఎక్కడ? నేను చేయట్లేదు కదా, నేను చేస్తే కదా మీరు చేయటానికి. అంతేనంటారా? నేను చెప్పేది నేను ఆచరించాలి కదా. చెయ్యాలని ఉంటది సార్, కానీ చాలా దగ్గర అక్కడ స్టక్ అయిపోతారు. సింగిల్ నేను ఒక్కళ్ళనే ఏం వెళ్తానులే. మేబీ తోడు అనేది 1-2 సార్లు వస్తారు, కానీ అన్ని సార్లు రారు. ఆవిడ ఈ 1 మంత్ కానీ మేబీ ఆవిడ ఎన్ని డేస్ అయితే ఆవిడ చేయాలని అనుకుంటున్నారు, ఆవిడ వేరొకరి కోసం అది సార్ డేరింగ్ డెసిషన్ అనేది. ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ ఇచ్చేది కూడా ఎవరి కోసం, తోడు కోసం చూడకుండా ఇస్తున్నట్టు, అది చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. అది అన్ని గ్రూపులో పెట్టుకుంటది, ఇట్లా మేము చేస్తున్నాము, ఎవరిని ఇవ్వదలుచుకున్న వాళ్ళు డబ్బులు పంపించుకో, 1000 రూపాయలు పంపించండి అని చెప్పి. అందరు కొంతమంది ఇస్తుంటారు, కొంతమంది తండపులు, ఎవరు రానప్పుడు తండపులు పెట్టి చేస్తుంది, కొన్ని దానాలు వస్తుంది, దాంతో చేస్తే మొత్తం మీద అయితే 1 నెల రోజులు మాత్రం ఈ మజ్జిగ దాన కార్యక్రమం అనేది మాత్రం జరుగుతుంది. అది మనం పంచుకోవటం అనేది షేరింగ్ ఆఫ్ బీయింగ్. స్టార్ట్ చేయండి, ఏముంది దాంట్లో, అవి అందరం చేయొచ్చు, పెద్ద ఖర్చు ఏమి ఉండదు దాంట్లో. ఒక 10 ప్యాకెట్లు, 100 ప్యాకెట్లు లేకపోతే 10 ప్యాకెట్లు ఎంత అవుతాయి? 20 రూపాయలు 30 రూపాయలు అవుతాయి, అంతేనా? మనీ అంతని కాదు సార్, దానికోసం ఆలోచన ఒకటి, టైం కేటాయింపు ఒకటి కోసం ఆలోచన, అంతే మన వాళ్ళకి. చెయ్యండి, మొత్తం 24 గంటలు మనం మన కోసమే తప్ప ఇంకోటి కోసం బతకట్లేదు కదా. ఒక్క 10 నిమిషాలు దాంట్లోంచి తీసేయండి. ఓకే సార్, ఈ సమ్మర్ లో అయితే ఇప్పుడు ఎంతమంది ఉన్నాం, 13 మెంబర్స్ ఉన్నాము. అందరం కూడా ఈ మే ఎండింగ్ లోపు, ఏప్రిల్ ఆర్ మే, మాకు ఎప్పుడు ఏ రోజు కుదురుతుందో ఆ రోజు మేము 12 మెంబర్స్ అవుతాం కదా, టోటల్ 13 మెంబర్స్ అనుకోండి. అందరం కూడా డెసిషన్ తీసుకుందామండి. సార్ అన్నట్టు పోనీ ఎక్కువ కాకపోయినా ఒక 20 ప్యాకెట్లు ఇచ్చినా మనకి సాటిస్ఫై, తీసుకున్న వాళ్ళకి ఇంకా హ్యాపీ. ట్రై చేద్దామండి. ఈ ఏప్రిల్ ఆర్ మేలో మనం ఎవరికి ఏ రోజు కుదిరితే ఆ రోజు ఇచ్చి గ్రూప్ లో మెసేజ్ ఆర్ ఫోటో పెట్టడము, ఏం కాదు, ఫోటో పెట్టాలి, ఎక్స్పోజ్ అవ్వడం కాదు, హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం అనమాట. షేర్ చేసుకోవటమే కాదు, మోటివేషన్. ఎస్ సార్. లలిత చేసింది నేను చేయొచ్చు, లేకపోతే ప్రవీణ చేస్తుంది నేను చేస్తాను. సార్ మనం ఇప్పుడు వింటున్నాం కానీ చాలా మంది ముందు నుండి కూడా ఇట్లాగే వంటలు అలాంటివి చేసుకొని రైల్వే స్టేషన్ల దగ్గర, బస్ స్టాండ్ల చేస్తారు, దగ్గర వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉన్నారు, ఇస్తారు లేరని నేను అట్లా. అవును. దుప్పట్లు అన్ని ఇస్తారండి, బిస్కెట్ సార్, ఫ్రూట్స్ సార్, చలికాలంలో చాలా రాత్రిపూట 12ంటికి వెళ్ళి ముడుచుకొని రోడ్డు మీద అరుగుల మీద పడుకున్న వాళ్ళకి దుప్పట్లు పంచేవాళ్ళు అన్నారు. అంతా ఉండబట్టే ఇంకా ఈ ప్రపంచం నడుస్తుంది. అవును సార్. ఓకే, చలో రైట్ సార్ థ్యాంక్ యూ సార్. మీరు రికార్డింగ్ ఆఫ్ చేయలేదు. ఆపుతున్నా. సార్ మా